బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. చిత్తూరు జిల్లా వీకోటలో దారుణం చోటు చేసుకుంది. జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి దారుణ హత్య జరిగింది. మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలోనే రౌడీ షీటర్లు ఆయనని నరికి చంపేశారు. మృతదేహం ప్రస్తుతానికి పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. స్మగ్లర్ల పైన వార్తలు రాశాడన్న కోపంతోని జగన్మోహన్ రెడ్డిపై నిందితులు దాడి చేశారు, ఆయనను చంపేశారు. నిందితుడు తమీంని ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. ఆ రైట్ సైడ్ బాక్స్లో కింద కనిపిస్తున్న వ్యక్తే తమీం. అలాగే రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పొచ్చు, జర్నలిస్ట్. ఆయనని చంపిన వ్యక్తి కింద ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి. వీళ్ళంతా స్మగ్లింగ్ మాఫియాకి సంబంధించిన వ్యక్తులుగా గుర్తించారు. వీళ్ళపైన కథనాలు ప్రచురిస్తున్నాడు అన్న కోపంతోనే జగన్మోహన్ రెడ్డిని అతి దారుణంగా కిరాతకంగా ఉదయం పూట మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు అతన్ని అడ్డగించి అతన్ని నరికి చంపేశారు. జగన్ హత్యకు నిరసనగా జర్నలిస్టు సంఘాలు ప్రస్తుతానికి ఆందోళనకు దిగాయి. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు జర్నలిస్టులు. ఒక్కసారి జర్నలిస్టు సంఘాలు చేస్తున్న ప్రొటెస్ట్ను ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు ఇబ్బంది పెడితే ఇటు ప్రొటెస్ట్ చేస్తున్న జర్నలిస్టులందరూ న్యాయం జరగాలి, న్యాయం కావాలి అంటూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. వి వాంట్ జస్టిస్ అన్న స్లోగన్స్ ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు మేము న్యాయం చేస్తామంటున్నారు, కానీ జరగాల్సిందంతా జరిగిపోయింది కదా. ఆ వ్యక్తిని ఇంతదాకా వచ్చేదాకా ఎలా వదిలిపెట్టారు? ఆ స్మగ్లర్స్కి సంబంధించి అలాగే అక్కడ ఎలాంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి, దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, ప్రధానంగా జర్నలిస్టు సంఘాలు ఏం కోరుతున్నాయి? అండ్ ఈ స్మగ్లింగ్ మాఫియాకి ముఠాలో ఇంకా వ్యక్తులు ఉన్నారా? వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారా? వాళ్ళపైన జగన్మోహన్ రెడ్డి ఆయన రాసిన కథనాలు అవన్నీ కూడా నిజమేనా? ఎస్ కళ్యాణ్, ఏదైతే చిత్తూరు జిల్లా వీకోట్లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ఉదయం వాకింగ్ చేస్తున్నటువంటి తరుణంలో రౌడీ షీటర్ తమీం అనేటువంటి వ్యక్తి అతి దారుణంగా కూడా వెంటాడి పరిగెత్తించి మరి చంపినటువంటి సంఘటన వెలుగు చూసింది. ప్రజా గొంతుగా పనిచేసేటువంటి ఒక జర్నలిస్ట్ ని ఈ రకంగా అతి దారుణంగా కూడా హత్య చేయడంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా జర్నలిస్ట్ సంఘాల యూనియన్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం తిరుపతిలో చూస్తున్నాం. జర్నలిస్ట్ యూనియన్ నేతలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రజా గొంతుగా పనిచేసేటువంటి జర్నలిస్టుల మీద ఈ రకంగా హత్యలు జరుగుతుంటే ఎంతకు ఇది ప్రజాస్వామ్యం ఎటువంటి దీనికి వెళ్తున్నాం అన్నటువంటి భావన కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి జర్నలిస్ట్ యూనియన్ నాయకులతో మాట్లాడి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏ రకంగా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి హత్య? చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ హత్యను ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే
తిరుపతి పాత్రికేయ సమాజం తరపున ఖండిస్తున్నాం. ముఖ్యంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ రోజు ఉదయం ఒక జర్నలిస్టును వెంటాడి ఒక రౌడీ షీటర్ అనేవాడు ఒక 5 మంది మనుషులు వేసుకొని సుపారీ తీసుకొని వేటతో నరకడం ఇది చాలా ఖండించాల్సిన విషయం. ముఖ్యంగా జర్నలిస్టులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి అటాక్స్ కమిటీలను పునరుద్ధరించాలా. ఎందుకంటే జర్నలిస్టుల పైన దాడులు జరిగితే నిరోధించడానికి కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్పీ పర్యవేక్షణలో ఒక కమిటీ ఉండేది. ఇప్పుడు ఆ కమిటీ కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంత దారుణ హత్యను గతంలో ఎన్నడూ చూడలేదు, భవిష్యత్తులో చూస్తామన్నట్టు కూడా అనుకోలేదు. ఇలాంటి వారిని వెంటనే